నా పేరు శ్రీహరి. గతంలో వచ్చినప్పటికీ ఇప్పటికి చూసినట్టయితే ఈ ఆశ్రమం చాలా దినదిన అభివృద్ధి చెంది చాలా సౌకర్యాలతోని చాలా అభివృద్ధి చెందింది. ఒక 4 అంతస్తుల భవనం ఏర్పాటు చేసి వీరికి ఇక్కడ చాలా సౌకర్యాలతోని ఇక్కడ వీళ్ళకు ఉదయము బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండ్రు. దాదాపు ఈ ఆశ్రమంలో మేమంతా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మమ్మల్ని మొత్తం లోపలికి అంతా తింపి చూపించడం జరిగింది. అయితే దాదాపు ఒక 200 మంది మహిళలు, ఒక 400 మంది పురుషులు, మానసిక వికలాంగులు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క స్థితిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంతమందికి బాధ అనిపించింది. ఒక రకంగా ఈ ఆశ్రమంలో మాత్రం వారికి చేసేటువంటి సేవలు చాలా అమోఘంగా ఉన్నాయి. మనం ఒక మానసిక వికలాంగులు మన మధ్యలో ఉంటేనే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇక్కడ శ్రీ గట్టు శంకర్ దంపతులు ఇలాంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఒక 600 మంది మానసిక వికలాంగులకు ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి మరి పునర్జీవితాన్ని ప్రసాదించి వారిని ఒక జనశ్రీవదన శ్రవంతిలో మళ్ళీ కలపడానికి వాళ్ళు చేసినటువంటి కృషి చాలా అమోఘం. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.